ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాశీపేట మండలంలో పాత బస్తీకి చెందిన నటుడు రచయిత గడ్డం సురేష్ సందడి చేశారు. నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. అయితే తెలంగాణ మాండలికాన్ని రచించడమే కాకుండా ఆ సినిమాలోని 3 పాటలను కూడా రాసి అందరి మన్ననలు పొందుతున్నారు. దసరా మూవీ సెలబ్రిటీ గడ్డం సురేష్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన దసరా మూవీ ఈరోజు విపరీతమైన కలెక్షన్లు దూసుకుపోతుంది. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సినిమా విజయడంకా మోగిస్తుంది. ఆ సినిమాకు పనిచేసిన వ్యక్తులలో ఒకరు మనతో ఈరోజు ఉన్నారు. దానికి సంబంధించిన ఏదైతే తెలంగాణ మాండలికాన్ని రచించి మరియు 3 పాటలు ఆ సినిమాలోని దసరా సినిమాలోని 3 పాటలు రచించి అందులోనే ముఖ్య పాత్రలో నటించిన గడ్డం సురేష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాశీపేట మండలంలోని పాతబస్తీ మారుమూల గ్రామానికి చెందిన పాతబస్తీ గ్రామానికి చెందిన సురేష్ గారు మొదట సుధా ఆర్ట్స్ పేరుతో పెయింటింగ్ చేస్తూ ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలోని పాఠశాలలో అంటే ఏదైతే మన సున్నంబట్టిలోని పాఠశాలలో కాంట్రాక్టు టీచర్గా పనిచేసి ఈరోజు దసరా అనే ఆ పెద్ద మూవీతో హిట్ కొట్టిన అతని జర్నీ ఎలా సాగిందో అతని మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి సురేష్ గారు, అంటే మీరు ఏదైతే కాశీపేట మండలంలోని పాతబస్తీ గ్రామానికి చెందిన మీరు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఈరోజు ఏదైతే పాన్ ఇండియా మూవీగా దసరాను మాట్లాడుకుంటారో దానికి సంబంధించిన అవకాశం మీకు ఎట్లా వచ్చింది? 60 ప్రేక్షకులకు నమస్కారం. నేను గతంలో ఒక చిన్న మూవీకి డైలాగ్ రైటర్గా పనిచేయడం జరిగింది. అది సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. వాస్తవానికి ఏంటంటే ఈ దసరా మూవీ డైరెక్టర్ గారు ఒక తెలంగాణ మాండలికాన్ని పరిపూర్ణంగా రాసే వ్యక్తి కావాలని వెతికే సమయంలో గోదావరి కన్లో ఒక 2-3 ఆరాధీసినట్టు ఎవరైనా తెలంగాణ మాండలికాన్ని రాస్తారా ఉన్నారా అని. అప్పుడు అక్కడ ఎవరైతే ఒక రైటర్ అన్న గోదావరి కన్కి చెందిన ప్రముఖ రచయిత లిరిసిస్టు దయా నరసింగ్ అని అడగడం జరిగింది. వాళ్ళు అడిగితే ఆయన ఏం చేసినట్టే ఒక అతను అండి నేను కాదు చాలా బాగా రాస్తాడు, ఇంతకుముందు ఒక సినిమా రాసిండని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు నన్ను ఫోన్ నంబర్ తీసుకొని కాంటాక్ట్ తీసుకొని నాకు ఫోన్ చేయడం, తర్వాత హైదరాబాద్కి రమ్మని చెప్పడం అట్లా జరిగింది. తర్వాత నేను అనుకోని పరిస్థితులు హైదరాబాద్కి వెళ్ళినా, అసలు వెళ్ళదు అనుకున్న ఫస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం చేస్తాను గవర్నమెంట్ హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్ కాంట్రాక్ట్ బేసిక్లో. మళ్ళీ ఇది పోతుంది మళ్ళీ అది వస్తో రాదో ఏందో డౌట్ నాకుండే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ చూసినా అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నిజంగానే ఈ సినిమా నాన్నగారు ఈ సినిమా ఏది అని చెప్పినప్పుడు సినిమా పేరు కూడా పెట్టలే ఇంకా వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ జరగాలి కనుక. తర్వాత శ్రీకాంత్ గారు నన్ను రిసీవ్ చేసుకొని నాకు ఇంకా సపోర్ట్ చేసిన రైటరు శ్రీనాథ్ అన్న, రోహిత్ అన్న, వీళ్ళు ముగ్గురు కూడా నన్ను ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు ఏదైతే ఉన్నో ఒక సీన్ రాపించిందండి. ఆ సీన్ నేను రాయడం జరిగింది. తర్వాత ఓకే అనుకున్నాక మీరు ఇక్కడ ఉండాలి ఇక్కడ చేయాలంటే ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడుకొని నాకు ఏమేమి ఇప్పించాలనో ఫెసిలిటీస్ ఇవ్వాలో అని ఇప్పించిండ్రు. అప్పటి నుంచి నేను అక్కడనే ఓకే చేసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని తీసుకొని హైదరాబాద్కి రావడం జరిగింది. ఇంకా చాలామంది కూడా ఇది ఇట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని రావచ్చు సినిమాలకి. మీ లోపల ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది, అది మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి నా లోపల ఏముంది అనేది. మీరు ప్రూవ్ చేసుకోవడానికి 24 క్రాఫ్ట్స్లో సినిమా ఇండస్ట్రీలో మీ లోపల ఏదో టెక్నికల్గా కానీ లిరికల్గా కానీ రైటర్ కానీ యాక్టర్ కానీ ఏమున్నా మీ టాలెంట్ని మీరు బయటకు చెప్పుకోవచ్చు. ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అక్కడేమో అట్లాంటి అవకాశం ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇప్పిస్తా, ఖచ్చితంగా మాట్లాడతా వాళ్ళకి. ఇది అంటే 24 అంటే అవకాశములు ఊరికే రావు. ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ఎంతో మందితో వ్యయ ప్రయాసాలను కూర్చుకొని ఎంతో మందితో పరిచయాలను ఏర్పరచుకొని ఒక మారుమూల ప్రాంతం నుండి ఈరోజు ఒక బిగ్గెస్ట్ హిట్ మూవీలో నటించి 3 పాటలు రాసి లిరికిస్ట్ అంటే తెలంగాణ మాండలికాన్ని రచించిన సురేష్ గారి మాటల్లో మనం సురేష్ గారి మాటల్లో తెలుసుకున్నాం. భవిష్యత్తులో కూడా అంటే అవకాశాలు టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఖచ్చితంగా సినీ ఫీల్డ్లో 24 క్రాఫ్ట్లో ఏదో ఒక క్రాఫ్ట్లో ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని, అట్లా వచ్చే తెలంగాణ నుంచి వచ్చే అంటే తూర్పు తెలంగాణ ప్రాంతమైన ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతమైన ఈ ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు నేను ఖచ్చితంగా సాయం చేస్తాననే మా సురేష్ గారి మాటల్లో తెలుసుకున్నాం. కెమెరా పర్సన్